ద్రవ్య వినిమయ బిల్లు సందర్భంగా కేటీఆర్ సీఎం రేవంత్ మధ్య మాటల యుద్ధంతో సభలో అగ్గిరాజుకుంది. బతుకమ్మ చీరలను సిరిసిల్ల నేతన్నల చేత ఉత్పత్తి చేయించలేదని, సూరత్ నుంచి తెప్పించారని ప్రభుత్వం ఆరోపిస్తోందని చెప్పారు కేటీఆర్. ఈ విషయం నిజమా కాదా చెప్పాలని అడిగారు. 10 ఏళ్ల పాలన చేసిన వారు 10 నెలలు పూర్తి చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు సీఎం రేవంత్. బతుకమ్మ చీరల డబ్బులు బకాయి పెడితే మేం చెల్లించామని కౌంటర్ ఇచ్చారు. మేము గతంలో ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరలు నాణ్యత లేవు అనే మాట మాట్లాడినారు. ఓకే అధ్యక్ష, మీరు ఒకవేళ అవి నాణ్యంగా అనిపించకపోతే అవి పాలియస్టర్ ఉత్పత్తులు. మేము ఆనాడు ఖర్చు పెట్టింది ఒక్కొక్క చీర మీద 330 రూపాయలు 340 రూపాయలు కోటి మంది మహిళలకు ఇచ్చినాం అధ్యక్ష. ఒకవేళ ప్రభుత్వం దాన్ని మంచిగా ఇంకా మంచి క్వాలిటీని తేవాలి, ఒక 500 రూపాయలు ఖర్చు అయినా 600 రూపాయలు ఖర్చు అయినా మేము ఇంకెక్కువ పెడతామంటే వి వెల్కమ్ ఇట్ తప్పకుండా. సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినయా సూరత్కి వెళ్ళి కిలోల కింద తూకంలో కొనుక్కొచ్చి కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసిండ్రా లేదా వారు చెప్పాలి. మీరు అదే సిరిసిల్ల చేనేత కార్మికులకు 275 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా ఆది శ్రీనివాస్ గారు వస్తే 100 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది నేనా కాదా ఓసారి రికార్డులు చూసుకోవాలి అధ్యక్ష. సిరిసిల్ల చేనేత కార్మికుల అంశాన్ని ప్రస్తావిస్తూ అలిశెట్టి ప్రభాకర్ కవితను కేటీఆర్ కోట్ చేయగా, అలిశెట్టి ప్రభాకర్ కవితతోనే కౌంటర్ ఇచ్చారు సీఎం. ఏమన్నా ఇబ్బంది ఉంటే మా మీద, మేము తెచ్చిన పథకాల మీద కోపం ఉంటే తప్పకుండా దాన్ని విషయంలో మా మీద విమర్శ చేస్తే పర్లేదు, కానీ దయచేసి నేను వారిని కోరుతా ఉన్నా. అలిశెట్టి ప్రభాకర్ గారని మా జగిత్యాల అధ్యక్ష, వారు ఒక మాట అన్నారు, బతుకుదారులు దారాలు తెగిపోయినాయి, ముగ్గులు మగ్గాలు మూగబోయినాయి, ఇల్లు దాటి సిరిసిల్ల దాటి తొందరగా వెళ్ళిపోవే తల్లి దసరా అని ఆనాడు మాట్లాడినారు అధ్యక్ష. ఇబ్బంది ఉంటే నన్ను అనండి, పడతాను, కానీ సిరిసిల్ల నేతన్నలను వారి ఉత్పత్తులను దయచేసి నా విజ్ఞప్తి మీతో, బతుకమ్మ చీరలు ఇష్టం లేకపోతే ఆ పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి. సిరిసిల్ల చేనేత కార్మికులకు 275 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా ఆది శ్రీనివాస్ గారు వస్తే 100 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది నేనా కాదా ఓసారి రికార్డులు చూసుకోవాలి అధ్యక్ష. అక్కడితో ఆగలేదు రేవంత్ కేటీఆర్ల డైలాగ్ వార్. పర్సనల్ విషయాలపైకి మళ్లింది. చదువులు 610 జీవోల ప్రకారం ఉద్యోగాల అర్హత అంటూ మాటల తూటాలు సంధించుకున్నారు. గుంటూరుతో సహా విదేశాల్లో చదువుకున్నారని కేటీఆర్ అన్నారు. సీఎం ఏం చేశాడో తెలియదు, చాలా అంటుంటారని విమర్శించారు. అయితే తాను చదువుల కోసం గుంటూరు పోలేదని కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. కొండారెడ్డిపల్లి మొదలుకొని హైదరాబాద్ వరకు తన చదువులు సాగాయన్నారు. 610 జీవోలో ఉద్యోగానికి అర్హత ఉందో లేదో చూడండి అని కౌంటర్ ఇచ్చారు సీఎం. సార్ నేను అంతటా చదివినా, సార్ నేను చదువుకున్నా, సర్టిఫికేట్లు చూపెట్టే పరిస్థితి నాకు ఉంది. వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు, ఏం చదువుకున్నారో తెలియదు. నేను మాత్రం చదువుకున్నా, కష్టపడ్డా, ఉద్యోగం సంపాదించుకున్నా, అదే ఉద్యోగం మీద ఇండియాకి వచ్చినా. మరి నాకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే నేను పోటీ పరీక్షలు రాసిన, జీవితంలో ఇంటర్వ్యూలు అటెండ్ అయినా. మరి ముఖ్యమంత్రి గారి గతం ఏందో నాకు తెలియదు, రకరకాలుగా చెప్తుంటారు కానీ నాకు గతం తెలియదు. కొండారెడ్డిపల్లిలో చదువుకున్నా, తాండ్రలో చదువుకున్నా, వనపర్తిలో చదువుకున్నా, హైదరాబాద్లో చదువుకున్నా, అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నా అధ్యక్ష. నేను జడ్పీహెచ్ఎస్లో చదువుకున్నా, నేను గుంటూరు పోలేదు, నేనేమో జ్ఞానం కోసం పక్క రాష్ట్రాలకు పోయి చదువుకోలే. 610 జీవో అప్లై చేసినా, ముల్కీ రూల్స్ అప్లై చేసినా, ఏ రూల్ అప్లై చేసినా తెలంగాణ ప్రతి ఉద్యోగానికి నాకు అర్హత ఉంది అధ్యక్ష. గుంటూరులో చదువుకున్న వాళ్ళకి అర్హత ఉందో లేదో తమరే చెప్పండి అధ్యక్ష.